ప్రస్తుతానికి నేనైతే విజయవాడ పీవీపీ మాల్ దగ్గర అయితే ఉన్నాను. ఊబర్ ర్యాపిడోని బ్యాన్ చేయాలి, వీటి వల్ల మా జీవనోపాధి పోతున్నామని చెప్పేసి కూడా చాలా మంది ఆటో కార్మికులు అయితే రోడ్డెక్కిన పరిస్థితి. అయితే మనతో మాట్లాడేందుకు ఆటో కార్మికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎందుకు ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిచ్చేశారు? ఆటో మాదన్న, గ్యాస్ మాది, కష్టం మాది, వాళ్ళెవరు మా కష్టాన్ని వాళ్ళెవరు నిర్ణయించడానికి ఏంటన్నా? ఇద్దరు ముగ్గురు మనుషులకి ఎక్కడో నున్న మాచవరం డౌన్ నుంచి ముగ్గురు మనుషులు నున్నాకు 120 రూపాయలు పెట్టారు. ఎంత కష్టంగా ఎంత బాధగా ఉంటుంది తెలుసా? నెలకి ఫైనాన్స్ కట్టబడి బండి దగ్గరికి వెళ్ళిపోతారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు పెడుతున్నారు. మేము ఎలా బతకాలి? ఆటో వాళ్ళు బతకూడగా చెప్పండి. అది దానికి మాకు న్యాయం జరగాలి, అందుకే మేము చేస్తున్నాం. అది 25 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాం. 3 సంవత్సరాలు యాప్లు వచ్చినాక మా ఆటోల బతుకులన్నీ కూడా యాప్ల్లోకి వెళ్ళిపోయినాయి. యాప్ల వల్ల మా జీవితాలన్నీ నాశనం అయిపోయినాయి. ఒక్క రైడ్లు అసలు ఎంత దారుణంగా ఇస్తున్నారంటే, వాళ్ళు నచ్చిన రైడ్లు ఇస్తారు, రేట్ ఇస్తారు. ఇవాళ 13 రూపాయలు ఇస్తాను కిలోమీటర్కి అంటారు, కానీ వాస్తవానికి 11 రూపాయలు 10 రూపాయలు వాళ్ళు నచ్చిన రేటు వాడు ఇస్తున్నాడు. ఆ రేట్లు తోలితే గ్యాస్ డబ్బులు ఇస్తున్నాడు వాడు, మళ్ళీ రిటర్న్ ఏమి ఉండవు. అసలు అప్పుడైపోయాం ఇప్పటికి. అది అసలు ఈ 3 సంవత్సరాల నుంచి యాప్లు వచ్చిన కాడి నుంచి మా ఆటో జీవితాలు పాడైపోయినాయి, రోడ్డు మీద పడిపోయాం. దానివల్ల మేము అందరం కూడా ధర్నా చేయాలని ఫిక్స్ అయ్యాం. యాప్ లేకుండా కూడా మీరు కిరాయిలు వేసుకోవచ్చు కదా, దాని మీదే మీరు ఎందుకు ఆధారపడి? జనాలందరికీ కూడా, ప్యాసింజర్లందరికీ కూడా, జనాలందరికీ కూడా అలవాటు చేశారు యాప్లు. జనాలందరికీ కూడా ఇళ్ళ దగ్గరికి బళ్ళు వెళ్ళిపోవటం, ఎక్కించుకోవటం. ఆటో అందరికీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది. స్మార్ట్ ఫోన్ ద్వారా బుక్ చేసుకుంటున్నారు. సరే, దానికే ఇష్టపడి తోలుతున్నాం, కానీ దాన్ని ఇంకా మమ్మల్ని దిగదార్చి మళ్ళీ అసలు ఆత్మహత్యలు ప్రేరేపిస్తున్నారు వాళ్ళు. ఆ యాప్ల వల్ల ఆత్మహత్యలు ప్రేరేపిస్తున్నారు వాళ్ళు. బైకులకి ఇచ్చారు, మేము ట్యాక్స్ కడుతున్నాం రోడ్డుకి, వాళ్ళు ట్యాక్సీలు లేవు, ఏమీ లేవు, ఓన్ ప్లేట్ల మీద బైకులు తోలుతున్నారు. ఎల్లో ప్లేట్ ఏది? బైకులకి ప్లేట్ ఉండాలి కదన్నా. బైకులకి ఎల్లో ప్లేట్ లేకుండా వైట్ ప్లేట్ మీద అందరినీ ఇచ్చేస్తుంటే వాళ్ళు తోలేస్తున్నారన్న. వాళ్ళ కడుపు కొట్టాలని కాదన్నా, మా కడుపు కొడుతున్నారు దీనివల్ల. అతను ఇప్పుడు మేము వెళ్ళాం, ఇక్కడ కాంచి ఒక దూర ప్రదేశానికి వెళ్ళాం, అక్కడికి 300 వస్తున్నాను. అక్కడ కానీ మళ్ళీ విజయవాడ వచ్చి అందులో రూపాయి బిల్లతో అట్లా దానికి ఎవరిస్తారు డబ్బులు? అందరూ మామే బతికేవాళ్ళే కానీ మమ్మల్ని దోశ తినాలే కానీ కస్టమర్ కింద రెస్టారెంట్కి వెళ్తాడు, వేగెట్ అక్కడ అడుగుతారా? ఆటో దగ్గర వచ్చి 10 రూపాయలు ఇవ్వండి, ఎందుకు వాలి నువ్వు దుంకోవాలి అంటాడు. ఏంటి అది? కష్టం మాదన్నా, ఎవడో బాగుపడతాయండి? మా కష్టం దగ్గర ప్రతిఫలం ఇవ్వాలి కదా. ఆ రేట్లు ఏంటి? 4 లక్షలు పెట్టి ఆటో 30 రూపాయలు కాటాలి. అలా ఎక్కడ వస్తాడా? 30 రూపాయలు ఏంటి అన్న? 30 రూపాయలు ఏంటి? 30 రూపాయలు ఏంటి? అసలు ఎవరో సమ్మన్నా ఆ ఇంట్లో సంబంధిస్తాడండి. జనాల దగ్గర ఇచ్చేదిగా, ఎవరైనా జనాల దగ్గర నుంచి వచ్చింది, రేపు మేమైనా జనాల దగ్గర నుంచి వచ్చింది. అది అంది ఏంటి? ఆ రేట్లు ఏంటన్నా? ఇదే ఒకటే అన్న, ఒక రాబడే కాదు. అంటే ఒక మాట, నా మాట వినండి. సుదూర ప్రాంతాల నుంచి ఎవరైతే విజయవాడ వస్తారో వాళ్ళకి రేట్ల మీద అవగాహన లేకపోవడంతో ఆటో డ్రైవర్లు పెద్ద మొత్తంలో డబ్బులు చెప్పి పెద్ద మొత్తంలో తెలియని వాళ్ళ దగ్గర కూడా మీరు డబ్బులు గుంజేస్తారని ఒక దురాభిప్రాయం కూడా మీ మీద ఉంది. ఆ రకమైన అభిప్రాయం కూడా ఉంది. దానికి మీరేం చెప్తారు? దానికి మంచి ఆలోచన మీరు మాట చెప్పారు, నేను కాదనట్లేదు. మీరు కరెక్ట్ ఆ డిసిషన్ ఓకే కాదనట్లేదు. మరి వాళ్ళు ఇస్తానన్న రేటు మాకు ఇస్తే సరిపోద్ది కదా. మేము వాలావోడు లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ రేట్ అన్న, ఇప్పుడు లేబర్ ఆఫీస్ రేట్ ఉంటుంది, దానికి మామూలు కిలోమీటర్కి ఎంత ఉంటుంది, వాడు ఆ రేట్ ఇస్తానన్నాడు. మాకు ఆ రేట్ ఇస్తే చాలు కదా. కిలోమీటర్ 13 రూపాయలు, మినిమం ఛార్జీ 30 రూపాయలు ఉంటుంది, అది ఇస్తే చాలు మాకు. కానీ ఆ రైడ్ ఇవ్వట్లేదు వాడు. 11 రూపాయలు, 10 రూపాయలు, 9 రూపాయలు ఒక్కొక్క రైడ్ని పెట్టి అసలు ఏంటి ఆ రైడ్ రేట్లు ఇవ్వటం? 13 ఇస్తానన్నాడు, 13 ఇవ్వమన్నాడు చాలు. 13 ఇస్తాడు, వాళ్ళే పెంచుతున్నారు, వాళ్ళే తగ్గిస్తున్నారు. ఏ రకంగా మనం తోలగలుగుతాం? 20 సంవత్సరాన్ని ఆటో తోలుతున్నా నేను. దీనివల్ల ఉపయోగం ఏం లేదండి. ర్యాపిడో బైకులు కూడా తీసేయాలా? బైకులు అసలు నెంబర్ ప్లేట్ లేకుండా ఉద్యోగం చేస్తున్నాడు. ఓ బ్యాంక్ ఎంప్లాయీ కూడా ఆయన ఏమంటున్నాడంటే నాకు సంపాదన తగ్గింది, నేను ఈ బైక్ తోలుతున్నానని అఫీషియల్గా బైక్ వేసుకొని తోలుతున్నారు. దానివల్ల కూడా కిరాయిలు పోయినాయి. మాకు స్టాండ్ల దగ్గర పడిగాపులతో కూర్చొని ఉన్నాం, మాకు రూపాయి రావట్లేదు.
రోజుకి 10 కిరాయిలు వేస్తుంటే 3 కిరాయిలు వేస్తున్నాం. 300 రూపాయలు ఇంటికి తీసుకెళ్లాలా, ఫైనాన్స్ కట్టాలా, ఏం చేయాలా? గ్యాస్ కట్టియాలా? గ్యాస్ 100 రూపాయలు అయింది. గ్యాస్ 100 రూపాయలు అయింది. ఏ రకంగా తోలుతాము? ఈ రకంగా మేము తోలాలంటే బతకగలుగుతావా? ఇప్పుడు అమరావతి వెళ్తామండి, 270 రూపాయలు పడుతుంది. మళ్ళీ రిటర్న్ రైడ్ ఉండదు. అక్కడ జనాభా ఏరి వెళ్తాం, మళ్ళీ అదే 20 కిలోమీటర్ ఖాళీ రావాలా? ఏంటి సార్ దీనివల్ల ఉపయోగం ఉందా? మాకు అప్డేట్ అవ్వాలి, యాప్ అయినా బాగుంది, అప్డేట్ అవ్వాలి. ఓకే, ఆ కిరాయిలు మాకే ఇస్తే మేము తోలుతాం కదా. ఆల్రెడీ ఇప్పుడు 3 ఫ్రీ ఆఫర్లు అన్నారు. ఫ్రీ ఆఫర్ మీద మేము తిరిగితే మాకేం వస్తుంది? ఏమంటారంటే బైకులకి ర్యాపిడో ఓలా తీసేయమంటారా? బైకులకి తీసేయాలి. మాకు గవర్నమెంట్ ద్వారా వాళ్ళే ఓ మీటర్ కానీ ఏదైనా మాకు స్పందించాలండి. స్పందిస్తే గవర్నమెంట్ రకంగా మేము తోలుతాం. మాకు మీటర్లు ఇచ్చేయాలా? వీళ్ళందరూ మాకు వద్దండి. వీళ్ళు వచ్చినట్టుగా వర్షం పడితే ఒక రేటు, వర్షం పడకపోతే ఒక రేటు, ఎండొస్తే ఒక రేటు, ఇలా ఇల్లే పెంచుకుంటూ పోతున్నారు, ఇల్లే తగ్గిస్తున్నారు. గవర్నమెంట్ ద్వారా మాకు మీటర్లు కానీ ఏదైనా అప్ చెప్పేస్తే మేము తోలగలుగుతామండి. అంటే ఇది ఇప్పుడు డిజిటల్ మీడియా యుగం నడుస్తుంది. అక్కడ ఏం కావాలన్నా కూడా ఆన్లైన్లో ఇప్పుడు కూరగాయలు కావాలన్నా లేకపోతే సరుకులు కావాలన్నా అవన్నీ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే అన్నీ ఇంటికి వచ్చేస్తున్నాయి. కేవలం రవాణా పర్పస్కే మీ మీద ప్రజలు ఉపయోగపడ్డారు. నన్ను అడగడం ప్రతిదీ కూడా ఏదైనా పని ఉంటే బయటకు రావడం తప్పితే ప్రతిదీ కూడా ఆన్లైన్లో బుక్ చేసి ఇంటికి తెప్పించుకునే పరిస్థితి క్రియేట్ అయింది ఈ రోజున. అలాంటిది మీ మీద డిపెండ్ ఎందుకు అవ్వాలి? అంటే పర్సనల్గా వాళ్ళు యాప్స్ని డౌన్లోడ్ చేసుకుని త్రూ దాని ద్వారా జర్నీ చేసే అవకాశం ఉంది కదా. సినీ ఫీల్డ్ వాళ్ళు యాప్లు ఎక్కించారు అని చెప్పి సినీ ఫీల్డ్ యాప్లు తీసేయమని చెప్పి వాళ్ళు చేశారు కదా బెట్టింగ్ యాప్స్. ఇది కూడా బెట్టింగ్ టైపే జరుగుతుంది. బెట్టింగ్ అనేది దారుణంగా అయిపోయింది. అనుకునే రేట్ ఇస్తుంది, రేట్ కరెక్ట్గా ఇస్తే మేము తోలగలుగుతాం కదా. ర్యాపిడో బైక్ అల్లు అర్జున్ కూడా యాక్టింగ్ చేశాడు, సినీ ఫీల్డ్ కూడా యాడ్ చేశారు. వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు కదా. అలాంటి ఎవరా 100 రూపాయలు పెట్టి సినిమా తీస్తాంగా, మేము చూస్తాంగా, వెళ్ళి ఆ సినిమా చూడడానికి ₹1 రాట్లా మేము. మరి వాళ్ళు వాళ్ళు యాడ్లు ఇచ్చారుగా, అల్లు అర్జున్ ఇచ్చాడు, ఇంక హిందీ యాడ్లు 2 ఇచ్చారు, తోలండి. మరి వీళ్ళ మీద కూడా కేసేయాలిగా. ఏమండి ఇప్పుడు మాకు లేకుండా పోతుంది, నష్టపోతున్నాం. అవునండి, ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ 1000 కోట్లు పెట్టి సినిమా చేస్తాడు, గవర్నమెంట్ అడిగి రేట్ పెంచుకుంటున్నాడు. అదే గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలి కదా. ఇప్పుడు అదే గవర్నమెంట్ మేము పడుతున్న కష్టం గవర్నమెంట్ తెలవాలి కదా, మాకు రేట్ పెంచమని అడగాలి కదా. మా రేట్ ఎవరు పెంచాలి? మాకు సరైన నాయకత్వం లేదు. అదే ఉంటే వీళ్ళందరూ ఆటో వాళ్ళు ఇప్పుడు ఆటో మేము ఎంతమంది కష్టపడుతుంది, మా ఫ్యామిలీ ఎంత ట్రబుల్ ఉన్నది మాకు తెలుస్తుంది. మా కష్టం మాకు తగ్గ ప్రతిఫలం ఇవ్వాలండి, లేకపోతే యాప్లు తీసామని చెప్పండి. అది మీరు అన్నప్పుడు మనిషి జీవితాలకు ఆడుకునే యాప్లు వద్దు. అదే ఏదైనా సరే మనిషిని నిలబెట్టే యాప్లు చూసుకోమనండి. అది ఇప్పుడు ఒక సినిమా థియేటర్ ముందు నుంచి ఉంటే ఏదో కిరాయి పడిద్దని ఆస్తా ఉంటాం. ఆ అమ్మ ఎక్కడికంటే లేదు, బుక్ చేసుకున్నాం ఏంటన్నా? అంటే ఎండలో 4 లక్షలు పెట్టి ఆటో కొనుక్కొని ఎండలో నుంచి ఉన్న వాళ్ళు పిచ్చోళ్ళు. అది ఇంకేం చేయమంటావు అన్న? ఒక్క రోజు అవుతుంది బండి ఇచ్చేస్తారా లేకపోతే ఏంటని. నేను 10th అయిపోయింది. ఎందుకు ఆటో డ్రైవర్ గా ఈ వృత్తిని ఎంచుకున్నావు? నా కుటుంబ పరిస్థితులు బట్టి నేను తీసుకున్నా అన్న. నేను వచ్చిన తర్వాత ర్యాపిడోలో 50 రూపాయలు కిరాయి 30 రూపాయలకి ఎక్కించుకుంటున్నాం. అది కూడా ముగ్గురిని. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లకి 30 రూపాయలు తీసుకెళ్లాల్సి వస్తుంది. 2 కిలోమీటర్లు అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ఉండదు. మళ్ళీ షేర్ ఆటో అయితే మనిషికి 20 రూపాయలు. మరి రేట్ ఇంకెక్కడి నుంచి మేము తెచ్చుకోము. గ్యాస్ కూడా రావన్నా డబ్బులు. అంటే ఎంతకాలం నుంచి తోలుతున్నాను? నేను సంవత్సరం నుంచి తోలుతున్నా అన్న. సంవత్సరం నుంచి అసలు డబ్బులు ఏం సంపాదించకుండానే ఈ ఫీల్డ్లో ఉన్నావా? నా సంపాదిస్తా కాదన్నట్లా, మరీ అమౌంట్ ఇప్పుడు కుటుంబం గడవకపోయినా నువ్వు ఈ ఫీల్డ్లో కొనసాగుతున్నావా? మరి నేను ఇదే కదా తీసుకుంది. ఈ ఫీల్డ్ ఎంచుకున్నప్పుడు ఇంకా కష్టమైన నష్టమైన దీంట్లోనే ఉండాలి. ఇప్పుడు గుంటూరు వెళ్తున్నాం 35 కిలోమీటర్లు. 35 కిలోమీటర్లు వాడు ఇచ్చేది 350 ఇస్తున్నాడు. 350 రూపాయలు తీసుకుంటారు. గుంటూరు వెళ్తే మామూలుగా 600, 700 అలా తీసుకుంటామన్నా. లేదు సరే వాళ్ళు ఇస్తానన్న రైడ్ మామూలు 13 రూపాయలు లెక్క అయితే 500 అవుద్ది. కానీ 11 రూపాయలు 12 రూపాయలు ఇచ్చి 350 ఇస్తున్నాడు. 350 రూపాయలకి 35 కిలోమీటర్లు వెళ్తే మళ్ళీ రిటర్న్ ఖాళీగా రావాలి. రిటర్న్ ఖాళీగా వస్తే 70 కిలోమీటర్లు. 70 కిలోమీటర్లు అంటే 2 కేజీల గ్యాస్ 200 రూపాయలు. అక్కడ ఎంత మిగులుతుందన్న మాకు? అంటే ఇటు ఒక గంట అటు ఒక గంట మినిమం 2.5 గంటలు పోతే 150 రూపాయలు మిగులుతుంటే ఏంటన్నా చేసేది సంపాదన? ఇంకెక్కడ మేము బండి కిస్తీలు కట్టాలి, ఎక్కడ ఫ్యామిలీని పోషించాలి? ఏంటన్నా ఈ పరిస్థితులు? మేము పిల్లల్ని పిల్లల్ని పోషించుకోవాలి ఏనా?
మరి తోటి మీద మేము బతకాలి కదా. వాళ్ళు ఒక్కడే జస్ట్ ఒక ర్యాపిడో, ఊబర్, వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళకు వాళ్ళు పోటీ పడి కస్టమర్లకు ఏదో మేలు చేద్దామని ఆటో డ్రైవర్లు గొంతుకు వస్తున్నారు. ఎందుకు ఇవాళ ఈ రోజున రోడ్డు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది? వాళ్ళకి మీకు ఏమైనా గొడవ అయిందా? ఎందుకు ఎక్కామనంటే కడుపు కోత కేవలం దేనికనంటే 3 రైడ్లు ఫ్రీ తిరుపుతున్నారు. 3 రైడ్లు ఫ్రీ. దానివల్ల మాకు ఉపయోగం ఉందన్నా. 3 రైలు ఫ్రీ అన్నారు. చాలితే 30 రూపాయలు ఇస్తున్నారు. అదిగోండి 51. ఇప్పుడు మనం 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళి 2 కిలోమీటర్లు తీసుకొస్తే ఇగో 51 రూపాయి అంట. 1 కిలోమీటర్ అంటే మొత్తం 3 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు మనం వెళ్ళి వస్తే 50 రూపాయలు ఇస్తే ఎట్లాగండి బతికేది చెప్పండి. కొన్ని రిటర్న్ ఏమైనా వస్తున్నాయా? రిటర్న్ ఇదివరకులా లేవు. ఎందుకంటే మన సిటీలో బయట ఆటోలు పెరిగిపోవడం వల్ల రిటర్న్ కిరాయిలు ఉండట్లేదు. అందువల్ల అంటే ఈ రోజున ప్రధానంగా మీరు రోడ్డు ఎక్కడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ర్యాపిడో 3 ఆఫర్లు పెట్టారన్న. ఫ్రీ లేడీస్ ఫ్రీ ఆఫర్ అని. దానివల్ల మేము రోడ్డు ఒకటి మాకు ఇచ్చిన లాభం, మాకు ఆటో ఇప్పుడు కిలోమీటర్కి మాకు ఇంత ఇస్తే మేము రైడ్లు వేస్తాం. మేము తోలే వాళ్ళ రైడ్లు తోలుతాం. ఓకే, మాకు లేదా రేట్లు ఒక వీళ్ళు ఫ్రీ ఆఫర్ మీద తిప్పుకొని మేము ఏం తినాలి? మేము మా పిల్లం బిడ్డలు ఏం పోయించుకోవాలి? ఫ్రీ ఆఫర్ కంపెనీ వాడి కోసం అడ్మిట్ చేసుకుంటున్నాడు. ఓకే, మా ఆటో వాళ్ళు మమ్మల్ని పట్టుకొడితే ఎలా కుదిరిద్దని అది ఆఫర్. ఓకే, పెంచుకుంటాడు, స్టాఫ్లు పెంచుకోమని పెట్టుకుంటున్నాడు. ఫ్రీగా ఆటోలు పెట్టాడు, ఫ్రీగా తిప్పుతున్నాడు. ఆ ఫ్రీగా తిప్పడం వల్ల మాకు ఉపయోగం ఏమైందన్న? అందరూ ర్యాపిడో తోలట్లే మేము అనం కాదు. మా అదే రేటు మాకిస్తే మేము ఎక్కించుకొని మేము తిప్పుతాం. మీ ఫ్రీ ఆఫర్ పెట్టుకొని మీ కంపెనీ గురించి మీరు పెంచేసుకుని పోతే ఎంతమంది ఆటోలు ఉన్నాయి, మేమేం బతకాలి? అది మాకు సమస్య ఉంది. అసలు ఫ్రీ ఆప్షన్ ఎందుకనా? ఈ ర్యాపిడో వాడు ఫ్రీ ఆప్షన్ పెట్టింది వాడి స్టార్టప్ కోసం పెట్టాడు. ఆటోలు ఎక్కేదెవరు? కస్టమర్లు. వీళ్ళు ఇప్పుడు స్లో చేసి 50 రూపాయల కిరాయికి 30 రూపాయలు చేసి జనాల్ని నాశనం చేసి ఈ డ్రైవర్లని మడ్డగుడిపేస్తున్నాడు. ఖచ్చితంగా చెప్పాలంటే వాడి స్టార్టప్ కోసం చేసిన ప్లానే. వాళ్ళ జనాల్ని పెంచుకుంటున్నాడు. డ్రైవర్లు ఏమవుతారు? జనాలు రేట్ తగ్గిపోతుంది. 70 రూపాయల కిరాయి 30 రూపాయలు అయితే తర్వాత కస్టమర్ అదే అంటాడు. అందరు వాళ్ళ గురించి వస్తారని ఆ ఫ్రీ స్టార్టప్ కోసం స్టార్ట్ చేసి ర్యాపిడో ఫ్రీ సర్వీస్ మనకు వద్దు. అది కాకుండా ఇప్పుడు బైకులు పెట్టాడు. మనకు 100 రూపాయలు కిరాయి పడే బైక్కి 45 రూపాయలు పడిద్ది. ఇప్పుడు బైకులు కూడా ఆపేస్తాం. మనం రోడ్ల మీద ధర్మా మొదలు పెడతాం. ఇప్పుడు నుంచి ఇది కంటిన్యూగా అయిద్ది. బైకులు కూడా ఆపకపోతే ఫర్దర్ గా ఇప్పుడు మీరు ధర్నాలకు దిగబోతున్నారా? విజయవాడ నుంచే ఇది స్టార్ట్ అయిపోతుందా? అంటే ఇప్పుడు మనకి యూనియన్లు ఉన్నాయి అన్నా. మాకు యూనియన్లు ఉన్నాయి. టీఎన్టీసీ ఉంది, సిఐటి ఉంది, ఏఐటీసీ యూనియన్లు ఉన్నాయి. యూనియన్ వాళ్ళ దగ్గరికి వెళ్తాం, చర్చిస్తాం. దీన్ని ఫర్దర్గా పెద్ద ధర్నాకి దారి తీస్తామని చెప్పేసి అందరికీ వీడియో ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు మటుకు ఆగదు, ఈ ధర్నాలు మటుకు ఆగవు. వాళ్ళు ఆపేదాకా ప్రతిరోజు చేస్తానే ఉంటాం. ఇక్కడ అది ట్రాఫిక్ మాత్రం ఇబ్బంది. గొడుగు కనబడితే అక్కడ గొడుగు బాగా పడతాం. ఈ రోజు నుంచి ఓబర్, ర్యాపిడో, ఓలా ఏది కనబడితే అది మటుకు బతకనవు. అది ఎక్కడికి ఒక సరైన ఆఫీస్ లేదు, వాడికి లేదు, ఓబర్కి లేదు, ర్యాపిడో ఆఫీసులు ఎక్కడ మెయింటైన్ చేస్తారు? విజయవాడ సిటీలో ఆఫీసులు ఎక్కడ మెయింటైన్ చేస్తారు? వాళ్ళు అంతా ఆలోచన ఒకసారి కస్టమర్ కేర్ చేస్తే కస్టమర్ కేర్ కలదు. మేము ఎవరికి చెప్పాలి? ఈ ఒక్క ఆటో వాళ్ళ మీద రోజుకు 2 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. ఏది ఈ యాప్ క్రియేట్ చేసినాడు. అడు ఒక అమ్మ అబ్బా పుట్టినోడైతే రోజుకి 24 రూపాయలు డబ్బున మా దగ్గర తీసుకుంటున్నాడు. అలాంటిది దాదాపు 80,000 ఆటోలు ఉన్నాయి. ఈ 80,000 ఆటోల మీద క్యాలిక్యులేట్ చేస్తే రోజుకు 2 కోట్లు. ఈ 2 కోట్లు 1 కోటి రూపాయలు తీసేస్తే ఆఫీసులో అందరూ తీసేస్తే అది రోజు 1 కోటి రూపాయలు. ఒక్క ఆటో మీద 1 కోటి రూపాయలు అంటే బైకులు, కార్లు వీటి మీద ఇంకెంత వస్తుంది అంటే మళ్ళీ ఆటో మాదే, గ్యాస్ మాదే, బండి మెయింటెనెన్స్ మాదే, ఇవన్నీ మాదే. ఒక్క డ్రైవరు డ్రైవింగ్ చేసేవాడు వాడికి అలవాటు ఉండదు. నోట్లో గొట్టగా ఉందనుకో, ఊసినప్పుడు తుప్పలు కొద్ది కస్టమర్ మీద పడితే ఆడేదైనా చిన్న రాంగ్ పెడితే 1000 రూపాయలు వస్తాడు, 100 లేకపోతే 2-3 సంవత్సరాలు సస్పెండ్ చేస్తాడు. అంత ఆటో అంత చీప్ అయిపోయాడా? సంవత్సరానికి దాదాపు 12,000 రూపాయలు ఇన్సూరెన్స్, బ్రేకు ఎన్ని కడుతున్నాం? సంవత్సరం 12,000 15,000 మేము కడుతున్నాం. బైకోడు ఏం కడుతున్నాడు? బైకోడు ఏం కట్టు? మా అయితే 5,000 కట్టేస్తాడు, బండి తీసుకొచ్చేస్తాడు. మా అయితే అంతా 80,000 1,00,000 రూపాయలు, 4-5 లక్షలు అవుతుంది మాకు. బైకోడు దేనికి ఇవ్వాలి అసలు? డైలీ ఆటోకి మెయింటెనెన్స్కి 800 తీయాలన్నా. మేము 800 తీయాలి రోజుకి. 350 రూపాయలు అద్దె, 400 రూపాయలు గ్యాసు, 100 రూపాయలు టూటీ ఆయిల్,
ఏంటి మధ్యాహ్నం భోజనానికి 100 రూపాయలు ఎంత అయిందన్న అక్కడికి 800 ఏంటి 800లో 1500 రూపాయలు మేము తోలేమనుకో అన్న 1500 మేము తోలేమనుకో 1000 రూపాయలు ఆటోకు పోతే మేము తీసుకెళ్లేది 500లో మళ్ళీ మాకు మధ్యాహ్నం భోజనానికి కానీ ఆటికని వీటికి ఖర్చులు అవుతాయి. మరి మేము ఎలా బతకాలన్నా ఉన్నా అవును ఒక నిమిషం మరి మేము ఎలా బతకాలన్నా ఊబర్ ఉందన్న ఊబర్ అంత చెత్త ఏదీ లేదు. ఊబర్ అన్న 5 కిలోమీటర్లకి 65 రూపాయలు 55 రూపాయలు అలా ఇస్తాడన్న. మేము ఎలా బతకాలి? అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే అల్టిమేట్గా కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేటు తక్కువ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్పేస్ ఎత్తుక్కునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడికి వచ్చి నేను ఒకటి చెప్పనా, మీరు కూడా కొంచెం ఓలా ఊబర్ కన్నా మీరు కూడా తక్కువ సర్వీస్ ఇచ్చి కొంచెం రీజనబుల్ గా మీరు కూడా అన్ని ఎక్కువ రేట్లకు ఉన్నది అన్ని ఎక్కువ రేట్లకు ఉన్నది మేము తక్కువ రేట్ కట్టాలి మేము అన్ని ఎక్కువ రేట్లకు ఉన్నది చూస్తే ఎక్కువ రేట్లో ఉండవు కదా మాకు ఇక గ్యాస్ తక్కువ రేట్ వచ్చేది మేము అర్ధరాత్రి కాడ ఆటో డ్రైవర్ ఏ ఆటో డ్రైవర్ ఫోన్ చేస్తే వచ్చేది మేము ఓలా బుక్ చేసుకుంటాం ర్యాపిడో బుక్ చేసుకుంటాం ఆటో చచ్చిపోతారు మీరు బతకూడ అట్లా ఎక్కేసుకుంటే మేము సర్వీసులు తగ్గించుకోవాలి. ఎలాంటి 20 రూపాయలు మేము తీసుకుంది 20 రూపాయలు మీకు ఎలా ఎక్కువ అయింది ఓలా ఇచ్చేస్తాం 20 రూపాయలు అవునన్నా ఓకే కస్టమర్ ఇందాక అడిగా కదా మార్కెటింగ్ గురించి ఇందాక అడిగావు నువ్వు ఈ మాకు కూరగాయలు ఆన్లైన్లో వస్తున్నాయి అవి ఆన్లైన్లో వస్తున్నాయి అని అన్ని ఆన్లైన్లో వస్తున్నాయి. ఇప్పుడు మిడిల్ క్లాస్ నువ్వు హై రేంజా మిడిలే కదా మిడిల్ కాబట్టి రోడ్డు మీద ఉంచున్నావు హై రోడ్ రోడ్డు మీద నుంచుంటాడా వాడు కాబట్టి బుక్ చేసుకుని ఇంటికి తెప్పించుకుంటాడు. నువ్వు తెప్పించుకుంటావా? నీ వల్ల అయిద్దా నా వల్ల అయిద్దా ఎలా తెచ్చుకుంటావు? నాతో గొడవ పడుతున్నావు నువ్వు అడిగిందే కదా నువ్వు ఎలా అడిగావు నువ్వు చెప్తున్నా నీకంటే నువ్వు అడిగావు కదా నువ్వు చెప్పాను దానికి మా వల్ల వస్తాడా? ఇది పబ్లిసిటీ అయ్యి మిమ్మల్ని మెచ్చుకుంటాం మేము ఇది సక్సెస్ అవుతాయి మీ ఛానల్ హైలైట్ అవ్వాలా ఇది సక్సెస్ అయితే మీ ఛానల్ పెద్ద సక్సెస్ అయిపోయింది ఇది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే ఇది కార్మికులు ఒక కుటుంబానికి 4 ఉన్నారు మీది సెట్ అయిపోయింది మీది పై స్థానానికి వెళ్ళాలా మీ మీడియా మమ్మల్ని సక్సెస్ మా జీవితాలు మీరు వెలిగింపు అవుతారన్న. అది ఒక్కరు కాదు 1,00,000 మంది ఉంటారు 1,00,000 మంది జీవితాలు మా జీవితాలు మీరు బాగా చేసిన వాళ్ళు అవుతారు. మీ ఛానల్ మా జీవితాలు బాగా చేసిన వాళ్ళు అవుతారు. అది ఛానల్ ద్వారా తీసుకెళ్ళండి తప్పనిసరిగా మళ్ళీ ధర్నాలు దిగుతాం ధర్నాలు చేస్తాం యూనియన్ ద్వారా ఈ విషయాన్ని ఆ గొడుగులు ఎక్కడ పెట్టకూడదు ఆ ర్యాపిడో వాళ్ళు ఫిర్యాదులు పెట్టకూడదు. అది ఏమంటే మేము తోలుతున్నాం కాబట్టి మాకే చెప్పండి ఆ గవర్నమెంట్ ఇస్తానన్న రేటు మాకు ఇవ్వండి చాలు.